నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెరపైకి మళ్లీ అగ్రిగోల్డ్ భూముల కేసు. జోగి రమేష్ అతని కొడుకు రాజీవ్ను అరెస్ట్ చేసిన ఏసీబీ. ప్యారిస్ ఒలింపిక్స్ లో రజతం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన హాకీ జట్టుకు ఘన స్వాగతం. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేసి ప్రజలకు నేను పెట్టిన పొలావు కూడా లేకుండా పస్తుల పాలు చేస్తున్నారని జగన్ ఎద్దేవా. అవయవదానం ఒక మహత్తర కార్యమని దానిలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్న జిల్లా కలెక్టర్ ఎన్ హరేందర్ ప్రసాద్. తుంగభద్ర ప్రాజెక్టు ఈ పరిస్థితికి కారణం వైసీపీనే. నిమ్మల విజయవాడ అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేశామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. గొల్లపూడి ఏసీబీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ను కూడా మార్చారని, ఏసీబీ అధికారుల విచారణలో అవకతవకలు నిజమయ్యాయని తేలాయి. సిఐడి అధికారులు నివేదికను కూడా తెప్పిస్తున్నామని, అగ్రిగోల్డ్ ఆస్తులు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నాయని తెలిపారు. ఏసీబీ డీల్ చేసి ఎంక్వైరీ చేసి డీల్ చేస్తే సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ మీద డీజీ గారు మాకు ఫర్దర్ గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసి క్రైమ్ ఆఫీసర్ ప్రూవ్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తాం. దాని మీద ప్రొసీడ్ అవుతుంది. అంటే అంటే ఒకటి కొనుగోలు చేసుకున్నప్పుడు మేము యాడ్ ఇచ్చామంటే ఇప్పుడు మేము 88 కొనుగోలు చేసుకున్నాము. 87 రెక్టిఫికేషన్. యాక్చువల్గా 87 అనేది అన్డివైడెడ్ అంటే అన్షెడ్యూల్డ్ ప్రాపర్టీ. అంటే దాన్ని ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదు. సబ్ డివిజన్ జరగలేదు కాబట్టి అందులో చాలా మంది ఉన్నారు. ఎవరి పోర్షన్ ఏంటి అనేది ఎక్కడ అందులో లేదు. అయితే అందులో సిఐడి వాళ్ళ ల్యాండ్ కొంత ఉందన్నమాట. 2290 గజాల వరకు అబ్బా శేషనారాయణ వాళ్ళ ల్యాండ్ సిఐడి వాళ్ళ. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం కొల్లగొట్టిన భారత హాకీ జట్టు నేడు స్వదేశానికి తిరిగి వచ్చింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వీరికి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు డోలు వాయిస్తూ సందడి చేశారు. కొందరు ఆటగాళ్లు ఇంతకు ముందే వచ్చారు. పిఆర్ శ్రీజేష్, అభిషేక్, అమిత్, రోహిదాస్, సంజయ్తో కూడిన రెండో బ్యాచ్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల తర్వాత భారత్కు చేరుకుంది. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జాన్వీ కపూర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మా కార్యకర్తలందరినీ జైల్లో వేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఈ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు అన్ని ఎదుర్కొంటాం, మీకు చేతనైంది చేసుకోండి, మిమ్మల్ని నిలదీయకుండా వదలం, మేము న్యాయ పోరాటం, ధర్మ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద మీడియాతో మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు, తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం. అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని అగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నంబర్ పొలానికి కానీ జోగి రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా, కనీసం పక్కపక్కన ఉన్నాయా, పోనీ కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ జోగి రమేష్ గారు ఏమైనా తప్పు చేశాడా అంటే జోగి రమేష్ గారు 2022లో రామోజీరావు గారి పేపర్లోనే చేయించారు. అయ్యా ఈ సర్వే నెంబర్ పలానా ఆయన అమ్ముతా అంటున్నాడు, మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు 2022లో. ఎవరు అభ్యంతరం తెలపలేదు, కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు, లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు. కానీ అమ్మేప్పుడు 2023లో కూడా అమ్మేప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఈయన ఇదే రామోజీరావు గారి పేపర్లో వచ్చేసారు. అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకుంటున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెలపలేదు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఏదైతే ప్రభుత్వం జీవో కూడా అక్కడ లేకపోగా వీళ్ళు అన్నీ చట్టరీత్యా చట్టానికి లోబడి పేపర్ ప్రకటన ఇచ్చి ఈనాడులోనే రామోజీరావు గారి పేపర్లోనే పేపర్ ప్రకటన ఇచ్చి అభ్యంతరాలని కాల్ఫర్ చేసి లీగల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆస్తి కొనుక్కున్నారు. సంవత్సరం తర్వాత సంవత్సరంన్నరకు ఆస్తి అమ్మటం జరిగింది. ఇవాళ అంటే 2వ తారీఖున ఈనాడు పేపర్ నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈఓ మోహన్ ఇంటి ప్రహారీ గోడపై చిరుత నడుచుకుంటూ లోపలికి వచ్చింది. అక్కడ ఓ కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. కుక్క అరుపులు విని ఇంట్లోని వారు తలుపులు తీయడంతో చిరుతపులి పరారైంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. చిరుత సంచారంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేస్తున్నాడని జనం మాట్లాడుకుంటున్నారని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పలావ్ పెట్టినా బాగానే చూసుకున్నాడని కూడా అంటున్నారని వివరించారు. కానీ ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదు, ప్రజలకు పస్తులు తప్పడం లేదు. చంద్రబాబు చేస్తున్న మోసం ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోందని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ ఇవాళ తాడేపల్లిలో అనకాపల్లి, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని విమర్శించారు. తుంగభద్ర డ్యాంను మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన ఈ ఉదయం పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంటే దగ్గర 70 సంవత్సరాల ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే గేటుకి సంబంధించి 45 సంవత్సరాలే దాని లైఫ్, బట్ ఇది 70 ఇయర్స్ అవడం వల్ల
మరి ఆ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్టుకి లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ తాత్కాలిక నీటి నిలుపుదల చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి కన్నమ నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన హైదరాబాద్లో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సారథ్యంలో ఇమ్మీడియట్లీ ఎందుకంటే ఏదైతే గేట్ని మనం పునర్నిర్మాణం చేయాలంటే ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తే అంటే ప్రజెంట్ 104 టీఎంసీలు నీరు ఉంది. మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది 40 టీఎంసీలకి పడిపోతే దగ్గర దగ్గర 60 టీఎంసీలు నీరు వృధాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది. ఒకసారి రివ్యూ కూడా అధికారులతో కూడా రివ్యూ చేసి దీనికి ఈ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ సిడబ్ల్యూసీ కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే డిజైనింగ్ సంబంధించినటువంటి సిఈల్ని ఎస్సీల్ని అందరినీ కూడా ఒక బృందాన్ని కూడా ఇక్కడ మేము పంపించడం జరిగింది. ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు తొందరలోనే హైదరాబాద్ నందగిరి హిల్స్ పార్కు ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతని, తనను అడ్డుకునే హక్కు ఏ అధికారికి లేదని వివరించారు. కేసులు తనకేమీ కొత్త కాదని, తనపై జీహెచ్ఎంసీ పెట్టిన కేసుపై భయపడేది లేదని దానం నాగేందర్ అన్నారు. నాలా ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాలు ఉంటే చర్యలు చేపట్టాలే తప్ప దళితులు గుడిసెలు తొలగించడం సరికాదని వివరించారు. త్వరలోనే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. వర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. హద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదో డిపార్ట్మెంట్ పరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఎన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగాల. ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగాల. అవన్నీ ఏమి చేయలేదు. ఎవరో చెప్పిరంట, చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా. ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తున్నా. కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో. ఒకరి అవయవదానంతో కొందరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చునని, కావున అపోహలు విడనాడి అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అవయవదానం తప్పు కాదని, మహోత్తర కార్యక్రమం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జీవన్ దాన్ ఆధ్వర్యంలో అవయవదాన అవగాహన కార్యక్రమం స్థానిక ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో మంగళవారం ఉదయం జరిగింది. రాంబాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, కమిషనర్ గారు సంపత్ గారికి, డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఫ్రమ్ రెడ్ క్రాస్ డాక్టర్ శివనాగేంద్ర రెడ్డి, Professor HOD Dr. Prasad, Nephrology Department, doctors from Apollo Hospital, CAT Hospital, KIMS Icon, Medicover, Pinnacle, RK, Seven Hills and Trust Hospital. ఇక్కడ వచ్చేసినటువంటి అవగాహన చాలా తక్కువ ఉంది. సో ఆర్గన్ డొనేషన్ మనం చేస్తే ఏ విధంగా అది రెసిపియంట్కి చేరుతుంది, అది సరిగా చేరుతుందా, దాన్ని డొనేట్ చేయడం వల్ల మనకేదైనా ఇబ్బంది కలుగుతుందా, ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. మై రిక్వెస్ట్ టు ద ఆడియన్స్ హియర్ ఇస్ ప్లీజ్ ఎడ్యుకేట్ ద పబ్లిక్. యు ఆర్ ద పీపుల్ హూ విల్ బి ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ దెమ్ అండ్ వెన్ ఎవర్ ఎ స్పెషలిస్ట్ సేస్, ఇప్పుడు నేను చెప్పడానికి యాజ్ డాక్టర్స్, యాజ్
తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ బొత్స మాటపై గౌరవంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ ప్రకటించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియా సమక్షంలోనే బొత్స సత్యనారాయణతో ఫోన్లో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నామినేషన్ వేసేందుకు తను సిద్ధంగా ఉన్నాను అన్నారు. అయితే నామినేషన్ సమయంలో సంతకాలు పెట్టాల్సిన 10 మందిని మీరే పంపించాల్సిందిగా కోరారు. దీనిపై బొత్స స్పందిస్తూ పెద్దల సభకు పోటీ లేకుండానే ఎంపిక అయితే గౌరవం ఉంటుందని చెప్పడంతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీవీరామ్ ప్రకటించారు. అలాగే అలాగే అంటే జస్ట్ వేద్దాం అనుకుంటున్నా సార్, అందుకే అలాగే నేను గెలవను. గెలవడం పోరాటం సమస్య కాదు, గెలవడం పోరాటం సమస్య కాదు. మీరు పోటీ చేస్తే గెలవడం సమస్య కాదు. వాళ్ళు చేస్తే నేను చేశాను. దానికి ఆ తర్వాత జరుగుతున్న అవసరం జరుగుతున్న పరిణామాలకి ఇది నాటి అవుతుంది. అది నాటి. ఓకే సార్, మీకు ఇప్పుడు సంతకం పెట్టాలి కదా. అవును, 10 మంది పెట్టారు. ఎవరు పెడతారు? టీడీపీ కానీ వైసీపీ? టీడీపీని అడగదేసుకో, ఎందుకంటే వాళ్ళు డ్రాప్ అయ్యారు కాబట్టి వాళ్ళని అడగకూడదు సార్. వైసీపీ పెట్టాలి. వైసీపీ విశాఖ ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీలో పోటీ చేద్దామని ఒక దృఢ సంకల్పంతో నేను ఉన్నాను తప్ప నేను వెనక్కి తగ్గలేదు. ఎన్డీఏ కూటమి ఇందాకే గంట క్రితం హుందాగా తప్పుకున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. అలాగే ఈవేళ ఎమ్మెల్సీ నామినేషన్ వేయాలంటే 10 మంది ఎమ్మెల్సీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్పొరేట్లు కానీ ప్రపోజ్ చేయాలి. ఇది ఎన్డీఏ కూటమి. గురజాడ సంస్కృతి వేదిక ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 15 నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఆగస్టు 15 నిర్వహించే కార్యక్రమంలో దేశభక్తిని పెంపొందించే గ్రూప్ డాన్సులు, దేశభక్తి గీతాలు, ఏకపాత్రాభినయాల పోటీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు, నగర పౌరులు పాల్గొని పోటీల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్ని గురజాడ సాంస్కృతిక వేదిక ఈ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 15ని పూర్తి రోజు నిర్వహిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, స్కూళ్ళు, కాలేజీ విద్యార్థులకు, యువతీ యువకులకు మేము గ్రూప్ డ్యాన్స్ పోటీలు, అలాగే ఏకపాత్రాభినయం పోటీలు జరుపుతున్నాం. ముఖ్యంగా యువతీ యువకుల్లో కానీ, విద్యార్థుల్లో కానీ దేశభక్తి, ఈ ప్యాట్రియాటిక్ భావాలని కలిగించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. అందుకనిసి గతంలో కూడా చేసాం. మన అల్లూరి 120వ జయంతి ఈ నెల ఆగస్టులో కూడా మేము ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది గ్రూప్ డ్యాన్స్ పోటీలు, ఏకపాత్ర పోటీలు కాకుండా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి దేశభక్తి గాయకులు ఎవరైనా సరే దేశభక్తి గీతాలు పాడతారన్నా లేదా ఇంకే కార్యక్రమం చేయడం వాళ్ళకి వేదికని ఇస్తాం. ప్రతి ఒక్కరు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సర్టిఫికేట్లు ఇస్తాం. గెలిచిన వారికి మేము జ్ఞాపికలు, ప్రశంసాపత్ర, మెరిట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎక్కువగా స్కూల్స్ నుంచి, కాలేజీల నుంచి, అలాగే జనరల్ డ్యాన్స్ అకాడమీల నుంచి రావాలని మీ మీడియా ద్వారా ప్రచారం బాగా జరిగి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం మీ మీడియా ద్వారా మాకు కలగాలని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెస్ట్ బెంగాల్లో పీజీ డాక్టర్ను హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను ఖండిస్తూ విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధి సంయుక్త మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రి పగలు కష్టపడే డాక్టర్లకు భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు. తమ భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్లో జరిగిన ఘటనలు మరెక్కడా జరగకుండా కేంద్రం కఠినంగా వ్యవహరించాలని కోరారు. వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ అవ్వడం ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ థింగ్. ఉమెన్కి ఎస్పెషల్గా డాక్టర్స్కి దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ అండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోని కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అండ్ సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి.
నో సెక్యూరిటీ అని అయితే మేము చెప్పట్లేదు, బట్ బికాస్ ఆఫ్ దట్ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఎక్కడో దగ్గరే ఇంత హీనియస్ క్రైమ్ జరిగిందండి. ఒక అమ్మాయికి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ రావాలంటే దగ్గర అమ్మాయి 10 సంవత్సరాలు కష్టపడి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. అలాంటి టైంలోని అంత ఇంపార్టెంట్ లైఫ్ని వాళ్ళు అలా తీసేయడం, జస్ట్ ఒక క్షణికానందం కోసం వాళ్ళు అలా తీసేయడం, జస్ట్ రేప్ చేసి చంపేయడం, అది చాలా దారుణం అండి. మా లైఫ్స్ అనేది మేము ప్రజల కోసం అంకితం చేస్తున్నాము, మా సర్వీస్ అనేది మేము ప్రజల కోసం అంకితం చేస్తున్నాం. మాకు 36 అవర్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయండి. ఆ అమ్మాయి ఏదైతే డ్యూటీ చేస్తుందో అది 36 గంటలు స్ట్రైట్గా చేసే డ్యూటీ అండి. అన్నం నిద్ర లేకుండా చేస్తున్న డ్యూటీలు అవి. సో అలాంటి టైంలోని కూడా జనాలకి సర్వీస్ చేస్తున్న టైంలో కూడా ఆ మనిషి అట్లీస్ట్ అది పట్టించుకోకుండా ఒక సివిల్ సర్వెంట్ అయి ఉండి, ఒక పోలీసులకు హెల్ప్ చేసే మనిషి అయి ఉండి కూడా ఇలాంటి పనులు చేయడం చాలా చాలా సిగ్గు అండి మనకి, మన కంట్రీకి. సో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పుడు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి, డాక్టర్స్కి ఈ సెక్యూరిటీ పెంచాలండి. వాళ్ళు చేసే వర్క్ ప్లేస్లోని వాళ్ళు 36 గంటలు కాదు కదా, 48 గంటలు కాదు కదా, ఇంకా ఎక్కువ కూడా పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నైట్స్ కూడా రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది డాక్టర్స్. అది ఉమెన్ డాక్టర్స్ అవనివ్వండి, మెన్స్ డాక్టర్స్ అవనివ్వండి. ఈ సంవత్సరం కొత్తగా MBBS జాయిన్ అయిన వాళ్ళల్లో ఉమెన్ డాక్టర్సే ఎక్కువ ఉన్నారు మెన్ డాక్టర్స్ కన్నా. సో అలాంటిది ఉమెన్ ముందుకు వస్తే సర్వీస్ చేయడానికి ముందుగా వస్తుంటే మరి ఎందుకు మాకు సెక్యూరిటీ కలిగించట్లేదు? మేము ఎక్కడికి వెళ్ళైనా కూడా మేము సర్వీస్ చేయడానికి. పిఠాపురం పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చెల్లిబోయిన సతీష్ మాట్లాడుతూ ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం నియోజకవర్గం ప్రజలు ఆనందించదగిన విషయమని అన్నారు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్నా క్యాంటీన్లో లేకపోవడం నియోజకవర్గ జనసేన నాయకులను, కార్యకర్తలను, అభిమానులను ఎంతో బాధకు గురి చేసిందని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చిత్రపటాలతో పాటు పవన్ చిత్రపటం కూడా అన్నా క్యాంటీన్లో పెట్టాలని 4 రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేశామన్నారు. 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ దీనిపై పునరాలోచన చేసి ప్రారంభోత్సవానికి ముందే పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్నా క్యాంటీన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఒక విజ్ఞప్తి కోసం మేము ఒక కమిషనర్ గారిని కలవడం జరిగిందండి. రేపు ఆగస్టు 15న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అక్షయ పాత్ర అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం చేస్తున్నారండి. అలాగే అన్ని నియోజకవర్గాలతో పాటుగా మా పిఠాపురం నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం చేస్తున్నారండి. అయితే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా మరి వారు ఏమనుకున్నారో తెలీదు. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గం, అందులోని రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు మా నాయకుడు. అలాంటి నాయకుడు మరి వాళ్ళు మరి ఎంత చేతనో తెలీదు. మరి ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ఫోటో పెట్టాలి. ఓ పక్కన ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టారు, వెళ్ళనుకుంటూ మా నాయకుడు అడిగిన నియోజకవర్గం అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ జెండా పట్టుకుని తిరిగాం. మేము ఏ సమస్య వచ్చినా సరే ప్రజలకు మేము కనిపిస్తాం. దాని మీద అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ అన్నా క్యాంటీన్లో లేదని. దాని గురించి మేము ఒకసారి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ డిప్యూటీ ఎన్నో బాధ్యతలు ఆయన నెత్తిమీ ఒక ఆయన ఫోటో, ఆయన అన్నా క్యాంటీన్లో ఆయన ఫోటో పెట్టాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము అడుగుతున్నాం. పెద్దల సభకు గౌరవించేలా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, అందుకే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ అభ్యర్థి బరిలో దిగిన సందర్భంగా విశాఖ టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విలువలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కారని, సంఖ్య తక్కువగా ఉందని పెద్దల సభనే రద్దు చేద్దామనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. తాము పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తామని, కానీ విలువలకు కట్టుబడి పోటీ చేయడం లేదని గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ప్రజలు చేశారని, పెద్దల సభలో అయినా వైసీపీ వాళ్ళు సక్రమంగా వ్యవహరించాలని హేతువు పలికారు. ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అనే విధంగా
నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మీరు చూసే ఉంటారు, ఎప్పుడు కూడా విలువలు శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు. గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతలను గొంతుకు నొక్కి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి అనేక విధాలుగా పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేమేదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక్క సంవత్సరం, 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి 1 సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తాయి, ఇటు నుంచి 3 వస్తాయి అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా 4 మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో, ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈ రోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా విద్యార్థి దశ నుంచే భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని, ఆకర్షణలకు మత్తు పదార్థాలకు లోనై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవటం సరికాదని అక్షయ సేవా సమితి అధ్యక్షులు బొడిగి మధు మంగళవారం అన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఎచ్చర్ల మండలంలోని కొత్తపేట గ్రామంలో జెడ్పీహెచ్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని అక్షయ సేవా సమితి వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొడిగి మధు మాట్లాడుతూ విద్యార్థులకు 10వ తరగతి ఒక పునాది లాంటిదని, అమ్మాయిల ఆకర్షణలకు చరవాణికి బానిసై చదువును అశ్రద్ధ చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. గడిచిన కాలం మళ్లీ తిరిగి రాదని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, అప్పుడే ఉన్నత స్థానంలో నిలుస్తారన్నారు. మండలంలోని అన్ని విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రముఖ పబ్లిక్ స్పీచ్ కోచ్ అండ్ ట్రైనర్ దూసి సంతోష్ మరియు ప్రిన్సిపల్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, నిరంతరం క్రమశిక్షణతో ఉంటూ సమాజ అభివృద్ధిలో ముందంజలో ఉండాలని, డ్రగ్స్ వద్దు చదివే ముద్దని యువతలో చైతన్యం తేవడానికి మరిన్ని అవగాహన కార్యక్రమాలతో ముందుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి సేవా సమితి సభ్యులు కిరణ్ కుమార్, భవానీ శంకర్, మనీష్ కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరికొద్ది రోజుల తర్వాత అదే గేట్ని పహారంలో పంపండి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.